నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మోహన్ బాబు గారు సడన్ గా అదృశ్యం అవడం, హ్మ్. ఒక పక్క కేసులు, హ్మ్. కొడుకుల మధ్య గొడవలు, హ్మ్. ఏంటి దీనంతటికి కారణం ఏంటి? అంటే మోహన్ బాబు గారి జాతకంలో ఏమైనా తేడా ఉందా? ఏమైనా నడుస్తుందా? ఏం నడుస్తుంది అసలు ఏంటి? నమస్కారం అండి. 'మోహన్ బాబు' గారి ఇన్సిడెంట్ తీసుకుంటే, ఆ! కర్మ ఫలితం అనుభవించక తప్పదు అంటే అనేటువంటి ఆ! నానుడి నిజమవుతున్నది. ఏం కర్మ ఫలితం అనుభవిస్తున్నారు ప్రస్తుతమైన? ఆ! 'మోహన్ బాబు' గారు గూడా హ్మ్. ఒక గొప్ప యాక్టర్ ఆయన. అవును. చాలా సాధారణ స్థాయి నుంచి గూడా సినిమా రంగంలోకొచ్చి, హ్మ్. సినిమా ఫీల్డ్‌లో నటించి, ఒక గొప్ప నటుడిగా కూడా ఆయన ఎదిగారు. అవును. ఈ క్రమంలో గూడా ఆయన ఎన్నో వివాదాలకు కూడా కారణమయ్యారు. ఎన్నో వివాదాలు కూడా ఆయనకున్నాయి. ఆ కాలక్రమంలో ఆయన కొన్ని పొరపాట్లు కూడా చేశారు. హ్మ్. అవేమిటంటే 'దేనికైనా రెడీ' అని ఒక సినిమా తీయటం జరిగింది. అవును. ఆ సమయంలో ఆయన బ్రాహ్మణులని విపరీతంగా అవమానం చేశారు. బ్రాహ్మణులు వెళ్ళి ఆయన్ని అడిగారు. హ్మ్. ఏవండీ ఇలా పర్టిక్యులర్ క్యాస్ట్‌ని మీరు తక్కువ చేసి చూపించారు. అవమానకరంగా తీశారు. హ్మ్. సరిచేయండి అని విన్నవిస్తే ఆయన బౌన్సర్‌లను తీసుకెళ్ళి కొట్టించాడు వాళ్ళని. హ్మ్. కొట్టించడం వల్ల చాలామంది బ్రాహ్మణులు ఎంతో శాపనార్థాలు పెట్టి హ్మ్. ఆయనకు శాపం తగులుతుంది అని చెప్పేసి తగినటువంటి శాపాలు కూడా పెట్టారు. హ్మ్. నువ్వు అనుభవిస్తావు ఈ తప్పు ఫలితం అని కూడా ఆయన దూషించడం జరిగింది. హ్మ్. కొంతమంది పిండ ప్రదానాలు కూడా చేశారు ఆయనకి. హ్మ్. ఆయన కూడా దానికి చాలా బాధపడ్డాడు. వాస్తవానికి ఆయన కావాలని చేసింది కాదు అది. హ్మ్. ఒక కేరళలో ఒక సినిమా తీస్తే, ఆ హ్మ్. సినిమాని అక్కడి నేటివ్‌కి అనుగుణంగా వాళ్ళు తీశారు. హ్మ్. దాన్ని ఈయన తెలుగులో తీయటం జరిగింది. అవును. ఆ విధంగా అది అలాగే వచ్చింది సినిమా. ఆయనేందంటే అది మార్పులు చేస్తే ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలాగే రన్ చేశారు. కానీ మొత్తం మీద ఆయన ఈ యొక్క బ్రాహ్మణులను ఎప్పుడైతే అవమానించారో, హ్మ్. వారు ఆయనకి పిండ ప్రదానాలు పెట్టడం, వేద బ్రాహ్మణుల యొక్క శాపం అనేటువంటిది ఆయనకు తగిలింది. హ్మ్. నువ్వు అనుభవిస్తావు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. హ్మ్. ఆ ప్రభావం అప్పటినుంచి కూడా ఆయన మీద కూడా అలానే ఉంది. అదంతా ఓకే. గమనిస్తూ ఉన్నారు. ఓకే. దాని ఫలితంగానే ఆయన ఎంత ప్రయత్నించినప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు హీరోలుగా ఎదగలేదు. హ్మ్. 'మంచు విష్ణుని' ఎంత ప్రయత్నం చేసినా తర్వాత అతనికి కూడా ఇంక హిట్‌లేమి లేకుండా పోయినాయి. అలాగే హ్మ్. 'మంచు మనోజ్' కూడా హిట్‌లేమి లేకుండా పోయింది. హ్మ్. ఆ సమయంలో 'మంచు మనోజ్' అనేటువంటి అతను వాళ్ళ ఇంటికి తరచుగా వచ్చేటువంటి ఒక ప్రముఖ లీడర్. హ్మ్. రెడ్డి గారి యొక్క అమ్మాయి కూడా వాళ్ళతో సాన్నిహిత్యం ఉండటం వల్ల హ్మ్. తనని నేను లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటానని చెప్తే హ్మ్. మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు. అవును. ఒప్పుకోకపోవటం వల్ల ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో వివాహమైంది. 'మంచు మనోజ్' కూడా వేరే వారితో వివాహమైంది. తర్వాత 'మంచు విష్ణు' హ్మ్. మళ్ళీ వెళ్లి అతను కూడా రెడ్డి క్యాస్ట్ తోటి ఆమెతోటి పెళ్లి చేసుకున్నాడు. అవును. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో విభేదాలు కూడా పెరిగినాయి. హ్మ్. విభేదాలు కూడా పెరిగి ఆ యొక్క మనోజ్ క్వెషన్ చేశాడు. హ్మ్. నేను రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే వద్దన్నావు. మరి అతనికి ఎట్లా చేసినావు? హ్మ్. మంచు విష్ణుకి ఎలా చేసినావు? అనేటువంటి క్వెషన్ కూడా చేశాడు. అతను ఇంకేం చెప్పలేకపోయినాడు. ఆ యొక్క బాధతో తిరిగి ఆహ్, ఆ లవ్ చేసిన అమ్మాయి తన భర్తకి విడాకులు ఇచ్చింది. హ్మ్. ఇతను తన భార్యను వదిలేసాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు మళ్ళీ. అవును. ఈ విధంగా ఈ శాప ఫలితం అనేటువంటిది కూడా వాళ్ళ మీద తగిలింది. హ్మ్. అంతేకాకుండా మంచులక్ష్మి తను బ్రాహ్మణతను పెళ్లి చేసుకుంది. అవును. ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఎత్తయితే, ఆయన సౌందర్య గారి విషయంలో ఒక దోషం చేశారని కూడా అంటారండి. అది సౌందర్య. ఎలాగా అనేది కూడా మనం ఇప్పుడు హ్మ్. చూద్దాం. ఈ సౌందర్య గారు అనేటువంటి ఆమె కర్ణాటకకు చెందినటువంటి ఒక ప్రముఖ నటి ఆమె. అవును. ఆమె క్రమంగా తెలుగు ఫీల్డ్‌లోకొచ్చారు. హ్మ్. బ్రహ్మాండంగా అవకాశాలొచ్చినాయి. మంచి హిట్‌లొచ్చినాయి ఆమెకి. హ్మ్. ఒక గొప్ప హీరోయిన్‌గా కూడా వెలిగారు. హ్మ్. అదే సమయంలో ఆమె మోహన్ బాబుతో కలిసి కొన్ని సినిమాలు కూడా నటించడం జరిగింది. హ్మ్. 'పెదరాయుడు' వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఆమె యాక్ట్ చేశారు. అవును. అప్పటినుంచి కూడా మోహన్ బాబు గారితో ఆమెకు మంచి అనుబంధం కూడా ఏర్పడింది. తనను ఒక గైడ్ కింద చూసుకొని అతనితో కూడా కొంతకాలం ట్రావెల్ చేశారు. హ్మ్. తర్వాత కూడా తను విపరీతమైన సినిమాలో యాక్ట్ చేయడం ద్వారా విపరీతమైనటువంటి డబ్బులు కూడా సంపాదించారు. హ్మ్. ఆ సమయంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆమె కూడా ప్రత్యేకంగా కన్నడ బ్రాహ్మణ ఆమె. ఓకే. కన్నడ బ్రాహ్మణులలో ఒక శాఖకు చెందిన ఆమె. హ్మ్. అటువంటి ఆమె అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఆమె కూడా విపరీతమైన ఆస్తులు కూడా సంపాదించడం జరిగింది.
ఆ సమయంలో మోహన్ బాబు గారితో ఉన్నటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మూలంగా ఆమె ఏం చెప్పిందంటే, నేను హైదరాబాద్‌లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు కొంత ల్యాండ్ చూడండి. ఇక్కడే హ్మ్. ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత ఆమెకు వివాహం అయింది. ఈ విధంగా జరిగింది. ఆ యొక్క సౌందర్య గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆమె యొక్క ఆలోచన మేరకు ఈయన ఈ జలపల్లి అనేటువంటి ప్రాంతంలో మోహన్ బాబు గారు ఒక స్థలం చూసారు. ఓకే. చూసారు. వాస్తవానికి అదేందంటే, ఆయన చూసిన స్థలం కూడా మంచి స్థలం కాదది. ఓకే. జలపల్లి అనేటువంటిది హైదరాబాద్‌లో అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక గ్రామం అది. ఒక హ్మ్. ప్రాంతం అది. అక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది. హ్మ్. జలపల్లి వాటర్ ట్యాంక్. అది ఎంత ప్రాచీనమైందంటే, హ్మ్. దాదాపు చార్మినార్ కట్టినప్పుడు హ్మ్. ఈ వాటర్ ఉపయోగించారని అంటారు. ఓకే. అంత ప్రాచీనమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో అతను ఊరు చివర ఎక్కడో బహుశా శ్మశానం గూడా అయ్యుండొచ్చది. హ్మ్. అటువంటి ప్రాంతంలో గూడా ఆయన ఒక స్థలాన్ని గూడా చూడడం జరిగింది. కొన్ని ఎకరాల హ్మ్. స్థలం. ఎందుకంటే తక్కువ రేటుకొస్తుందని అట్లా ఊరు ఓకే. చివర. ఆమెకివన్నీ తెలియవు గదా! ఆమె సరే అని జెప్పేసి ఆ ప్రాంతం తీసుకుందాం అని జెప్పేసి హ్మ్. తీసుకున్నారు. ఎప్పుడైతే అది తీసుకున్నారో ఆ స్థల ప్రభావం వీళ్ళ మీద పడింది. హ్మ్. ఈమె మీద పడి అప్పటినుంచి గూడా ఈమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కష్టాలు ప్రారంభమై ఈ యొక్క కొన్ని సినిమాల్లో ఆమె యాక్ట్ చేయొద్దని జెప్పారు. హ్మ్. ఏందంటే మనకు తెలుగులో 'చంద్రముఖి' అని ఒక సినిమా వచ్చింది. 'చంద్రముఖి.' తెలుగులో. ఆ! ఇదే సినిమా కన్నడలో ఉంది. 'ఆప్తమిత్ర' అనే పేరుతో ఒక సినిమా అవును. ఉంది. ఆ సినిమాలో నటించొద్దు అని సౌందర్య గారికి ఎంతో జెప్పారు. ఎవరు జెప్పినా వినకుండా ఆమె మొండిగా అయిపోయి హ్మ్. అందులో యాక్ట్ చేసింది. ఎప్పుడైతే యాక్ట్ చేసిందో అప్పటినుంచి గూడా అన్నీ గూడా అపోజిట్ కష్టాలే. జరగటం గూడా ఆ! కష్టాలు కూడా ప్రారంభమైనాయి విపరీతంగా. హ్మ్. తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావడం. హ్మ్. రాజకీయాల్లోకి ఎవరు చెప్పినా గూడా వినకుండా హెలికాప్టర్‌లో ప్రయాణం చేసి గూడా ఇక చనిపోయింది. హ్మ్. హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆమె చనిపోయింది. చివరికి ఆ! ఆమె ప్రాణం గూడా తీసింది ఆ స్థలం. ఓకే. అంత ప్రమాదకరమైనటువంటి స్థలం అది. హ్మ్. ఆమె చనిపోయినప్పుడు సమయంలో ఆమె ప్రెగ్నెంట్‌గా ఉంది. అవును. ఆ విధంగా ఆమె తీరనటువంటి కోరికలు చనిపోవటం వలన ఆమె ఆత్మ గూడా ఎంతో క్షోభించింది. హ్మ్. ఆ తర్వాత గూడా వాళ్ళ కుటుంబ సభ్యులు గూడా ఎంతో గొడవలు జరిగినాయి. హ్మ్. ఆమె ప్రయాణించినప్పుడు ఆమెతో పాటు తన యొక్క బ్రదర్ ఉన్నాడు. హ్మ్. ఆమె వాళ్ళిద్దరూ గూడా చనిపోవడం జరిగింది. హ్మ్. ఈమె ఎటువంటి గొడవలైనాయంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య. హ్మ్. అత్యంత సన్నిహితులు. ఒకే కుటుంబం మధ్యలోనే. హ్మ్. తల్లి, కోడలు ఆ యొక్క వదిన గారు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని, కోర్టుల చుట్టూ తిరిగి, పరువు నష్ట దావాలేసుకొని అంటే గురువుగారు ఇప్పుడు సౌందర్య గారు ఆత్మ అయ్యారు అంటున్నారు. ఈ అవును. ఆత్మకి ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న దానికి అసలు సంబంధం ఏంటి? ఆ అద్ కష్టాలు ఎందుకు అదే కట్టాలి? చెప్తానండి. ఆ! ఆ స్థలం ఎప్పుడైతే సౌందర్య గారు తీసుకున్నారో, హ్మ్. అప్పటినుంచి ఆమె చనిపోయింది. వాళ్ళ హ్మ్. ఇంట్లో వాళ్ళందరికి కష్టాలొచ్చినాయి. హ్మ్. చివరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి, హ్మ్. ఉన్నటువంటి ఇల్లాకి తలా కొంచెం పంచుకున్నారు. హ్మ్. సైలెంట్ అయిపోయారు. తర్వాత ఆమె భర్త వేరే వివాహం కూడా చేసుకున్నాడు. హ్మ్. ఈ పరిణామం జరిగితే, ఆమె జల్పల్లిలో తీసుకున్నటువంటి ఆ యొక్క స్థలం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. హ్మ్. అనేటువంటి ఒక భావన ఉంది. ఓకే. ఆ స్థలం మొత్తాన్ని మోహన్ బాబు గారు క్యాప్చర్ చేశారు. ఓకే. ఆవిడ చనిపోయిన తర్వాత. చనిపోయిన తర్వాత. ఆమె సౌందర్య గారు చనిపోయిన తర్వాత, ఆ స్థలం మొత్తం గూడా మోహన్ బాబు గారు తీసేసుకొని, తను ఆక్యుపై చేసాడా? లేకపోతే వాళ్ళ అమ్మగారు సౌందర్య గారి అమ్మగారొచ్చి అడిగారట ఆ స్థలం గురించి. హ్మ్. అడిగితే, అతను ఏదో కొంత మనీ ఇచ్చి వదిలించేసుకున్నాడా? లేకపోతే అసలు అది గూడా ఇవ్వలేదో కూడా తెలీదు. హ్మ్. మొత్తం మీద సౌందర్య గారికి చెందినటువంటి స్థలం మొత్తం గూడా ఇప్పుడు మోహన్ బాబు గారి ఆధీనంలో ఉంది. అతను అక్కడే ఇల్లు కట్టుకొని, అతను ఎప్పుడైతే ఆ ఇల్లు తీసుకున్నాడో, అతనికి కష్టాలు స్టార్ట్ అయినాయి. ఓకే. ఇప్పుడేమైందంటే రీసెంట్‌గా కూడా కొన్ని నెలల క్రితం కూడా గమనించారు. హ్మ్. అంటే అప్పటికి మోహన్ బాబు గారి ఇంట్లో ఎటువంటి గొడవలు కూడా హ్మ్. జరగలేదు. ఆ యొక్క జలపల్లి ప్రాంతంలో ఒక గజ్జెల చప్పుడు వినపడటం. హ్మ్. మన 'చంద్రముఖి' సినిమాలో ఏ విధంగా అయితే ఒక నాట్యగత్తె ఉంటుందో, హ్మ్. అటువంటి చీర కట్టుకున్నటువంటి ఒక ఆమె తిరగటం కూడా కొంతమంది చూసారక్కడ. హుహు. జలపల్లి ప్రాంతంలోనే. ఇది కొంతమంది కూడా ఈ యొక్క ఫోన్‌ల ద్వారా ఫోటోలు కూడా తీసి ఆ ప్రాంతంలో వ్యాపింపజేయడం కూడా జరిగింది. హ్మ్. కొంతమంది ఇదంతా కాదు. ఇదంతా ట్రాష్ అని హ్మ్. జెప్పేసి మేము టెస్ట్ చేస్తాం. ఆ ప్రాంతంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. ఓకే. ఇదంతా ఏం లేదు అని జెప్పేసి వాళ్ళు గూడా వెళ్లి రాత్రిపూట 2 గంటల వరకు తిరిగి వీడియోలు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఒక ఆడ మనిషి తిరుగుతున్నది. ఆత్మ అనేటువంటిది ఆ ప్రాంతాల్లో అందరికి తెలుసు. ఓకే. అంటే గురువుగారు మరి ఇప్పుడు ఆ ఆత్మ సౌందర్య అంటున్నారా? సౌందర్య గారి ఆత్మ
మరలా తన ప్రాంతంగా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ స్థలం కొన్నాక సౌందర్య గారు చనిపోయారు, ఇంట్లో ఉమ్, కూడా కలహాలు వచ్చాయి అంటున్నారు. అవును. మరి ఇప్పుడు ఆ ఇంటి పెద్ద దిక్కు, ఇప్పుడు ఆ స్థలం మోహన్ బాబు గారి దగ్గర ఉంది కాబట్టి ఉన్నది పెద్ద దిక్కు అయిన మోహన్ బాబు గారికి ప్రాణహాని ఏమైనా పొంచి ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె మరలా తన ప్రదేశానికి వచ్చేసింది. తను అక్కడ నివసించడానికి కూడా వచ్చేసినప్పుడు, ఇక్కడ వేరే కుటుంబం ఎప్పుడైతే ఉందో, ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఉమ్, ఆ నెగెటివ్ ఆత్మలు అనేవి ఉంటాయి. వాటి వలన ఆ కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు రావటం, ఉమ్, విపరీతమైనటువంటి విపరీత సంఘటనలు కూడా జరగటం కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఓకే. కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ యొక్క ఆడమనిషి వచ్చినది ఆ ప్రాంతంలో వాడు గమనించారు. గమనించినప్పుడు తర్వాతనే ఇక్కడ సంఘటన అనేది ప్రారంభమైంది. వాస్తవానికి మోహన్ బాబు గారు అందరితో విధంగానే ఉండేవాడు. అందరితో ఉమ్, గొడవలు కూడా ఉండేవి. కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలు లేవు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్య ఎంతో మంచి బంధం ఉంది. ఉమ్, అటువంటి మోహన్ బాబు గారి ఇంట్లో అతను పోయి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో, అతనికి తన కొడుకుకి మధ్య గొడవలు రావటం, ఉమ్, వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళ ప్రవర్తన కూడా చేస్తే విపరీత ప్రవర్తన ఓకే. కనిపిస్తుంది. ఉమ్, రైట్. సో ఈ యొక్క ఆత్మ అనేటువంటిది అక్కడ ఉన్నది. ఓకే. ఉండటం వల్లనే వాళ్ళ మధ్య ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళ మధ్య కేసులైనయి. ఆ, ఇప్పుడు మోహన్ బాబు గారు జైలుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉమ్, సౌందర్య గారి కుటుంబంలో ఏ విధంగా కలహాలు వచ్చినాయో, ఉమ్, అదే విధంగా ఇప్పుడు కూడా వీళ్ళ ఇంటి మధ్య గొడవలు జరగటం, ఓకే. కేసులు కూడా అవ్వటం, వాళ్ళు విడిపోయేటువంటి దూరం పెరగటం అటువంటి ఆ, పరిస్థితి కూడా వస్తుంది. ఓకే. ఇది చాలా గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.